गुरुरेव गतिः गुरुमेव भजे गुरुनैव सहास्मि नमो गुरवे न गुरोः परमं शिशुरस्मि गुरोः मतिरस्ति गुरौ मम पाहि गुरो నానా అస్తు ఒక్క నిమిషము మౌనేన తిష్టంతు, మౌనంగా ఉండండి. అనంతరం ప్రార్థనానంతరం సంభాషణం కుర్మః. అస్తువా, అర్థమైందా? ఒక్క నిమిషము మౌనంగా ఉండండి, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. गुरुरेव गतिः गुरुमेव भजे गुरुणैव सहास्मि नमो गुरवे न गुरोः परमं शिशुरस्मि गुरोः मतिरस्ति गुरौ मम पाहि गुरो वागर्थाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ वन्दे पार्वती परमेश्वरौ येनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृष्णं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः. वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्. ననా సరస్వతి నమస్తుభ్యం. కహ కా పఠతి, ఎవరు పాడతారు? అబ్బాయా అమ్మాయా? ఎవరు పాడతారు? అహం పఠామి అనాలి. అహం పఠామి మహోదయే, నేను పాడనా? పా గాయతు. భవత్యాః నామ కిం? నీ పేరేంటి నానా? నానా నాకు వినిపించటం లేదు నాన్న, కొంచెం పెద్దగా. వైశాలి. అస్తు వైశాలి, గాయతు నాన్న. సరస్వతీ నమస్సుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే. సిద్ధిర్భవతు మే సదా. కొంచెం నిదానంగా పాడినానా, బాగా పాడావు, ఉత్తమం. అస్తు పఠామి సంస్కృతం నానా. ఏక నిమిషము. పఠామి సంస్కృతం పాడతావా? సరే, నేను చెప్తాను, కొన్ని రోజులు అందరూ పలకండి, నేర్చుకోండి. తర్వాత వారం మళ్ళీ గురువారం క్లాసులో గురువార కక్షాయాం త్వమేవ పఠతు, మీరే పాడాలి. వయమేవ పఠంతు. అస్తు. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం.
वन्दे संस्कृतमातरम् संस्कृतस्य प्रसाराय संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहम् नैजं सर्वं ददाम्यहम् संस्कृतस्य सदा भक्तो संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम् संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् संस्कृतस्य कृते वचन् आत्मानम् आहुतं मन्ये आत्मानं मातुलं मन्ये वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम् అస్తు నాన్న మనం ప్రతిరోజు చెప్పుకునే మొట్టమొదటి మాట ఏంటి? సూక్తి. సూక్తి సూక్తి ఇది పదస్య అర్థం కిం నాన్న? సూక్తి అంటే ఏంటి? మంచి మాట. ఏంటి మంచి మాట అంటే ఏంటి? ఏదైనా ఒక మనిషికి ఉపయోగపడేది ఏదైనా సరే అది మంచి మాటే. ఇవాళ మన మంచి మాట ఏంటి అంటే నేను చెప్తాను. ఆశాయాః ఏ దాసాః తే దాసః సర్వలోకస్య ఆశా ఏషాం దాసి తేషాం దాసయతే లోకః. అంటే ఏంటి? ఆశాయాః ఏ దాసః ఆశకి ఎవరైతే దాసులుగా ఉంటారో. ఆశ అంటే ఏంటి? ఆశ అంటే ఏంటి? కోరిక. కోరికలకి మనం నాకు అది కావాలి ఇది కావాలి అంటూ ఏదైనా సరే కోరికలు, ఏ కోరికలకైతే మనిషి దాసుడుగా ఉంటాడో వాడికి తే అతనికి దాసాహ సర్వలోకస్య అతడు ఏమవుతాడు? అన్ని లోకాలకు అతడు దాసుడుగానే ఉంటాడు. ఒక కోరిక అనే ఒక్క మాటకి అతడు దాసుడుగా ఉండడం వల్ల ప్రతి ఒక్క అన్ని లోకాలకి అతడు దాసుడిగా ఉంటాడు. అలాగే ఆశ ఏషాం దాసి ఆశే అతనికి దాసిగా ఉందనుకో అంటే తేషాం దాశతే లోకః అన్ని లోకాలు అతనికి దాసుడుగా ఉంటాయి అని అర్థం. అంటే ఏంటి అక్కడ? ఆశ అంటే ఏంటి? ఏదైనా సరే ఇప్పుడు మనకి కావాలి ఇది జరగాలి అని కోరుకున్నాం అనుకో, ఒకవేళ అది జరగకపోయినా సరే మనం బాధపడకూడదు. జరిగితే అది సంతోషపడమే. అంతేకాని అది నాకు జరగాలి అంటూ దానికోసమే తాపత్రయపడుతూ బాధపడుతూ ఉంటే అన్నిటికీ బాధపడుతూనే ఉండాలి. ఎప్పుడైతే మనం ఈ వాటిని నుంచి దూరంగా పారిపోతామో ఆ లోకాలన్నీ మనకి దాసులుగా ఉంటాయి అనేది ఆ యొక్క సూక్తి అర్థం. అనంతరం స్వపరిచయ. స్వపరిచయ అర్థం ఏంటి నాన్న? స్వపరిచయ ఇది పదస్య అర్థం కిం? ఆ పదానికి అర్థం ఏంటి? స్వ అంటే నన్ను, నన్ను నేను పరిచయం చేసుకోవడం. పరిచయ అంటే ఏంటి? నా గురించి నేను చెప్పడము. అవునా? స్వపరిచయ నా గురించి ఏంటి? ముందుగా మనకేంటి? ఒక మనిషి మనల్ని పిలవాలి అంటే మనకు ఒక పేరు ఉంది. ఆ పేరు చెప్పేటప్పుడు ఏమని ఉపయోగించాలి? నా యొక్క పేరు అంటాం. నా యొక్క పేరు అంటే మమ నామ. ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు నాన్న? స్వపరిచయం కహ కా కరోతి ఎవరు చేస్తారు? అస్తు. భవత్యాహ నామ కిం నాన్న? నాకు వినిపించడం లేదు. మమ నామ ఏదో శ్రీ అని ఒకటి వినిపించింది నాన్న. మనుశ్రీ. హరిశ్రీనా? సరే పరిచయం కరోతున్నానా? మమ నామ లక్ష్మీ.
భవతి కిం పఠతి? నువ్వేం చదువుతున్నావు? మమ కక్షా అహం నవ నేను ఏ తరగతిలో ఉన్నాను? నైన్త్ మేడం 9 కదా. నవమ వర్గే నవమ వర్గే నవమి వర్గే నవమి వర్గే పఠామి. పఠామి నేను 9వ తరగతి చదువుతున్నాను. నవమి వర్గే పఠామి. అనంతరం కిం? భవత్యాః మాతుః నామ కిం? మమ మాతుకి నామ సువర్ణ భవత్యాః భవత్యాః పితుః నామ కిం? మమ పితుక నామ నరసింహులు నరసింహులు ఉత్తమం. భవతే అగ్రజ అనుజ అస్తి వా నాస్తి వా? నీకు అన్న గాని తమ్ముడు కానీ ఉన్నాడా? అగ్రజ అక్క గాని? అక్క అగ్రజ అగ్రజ అస్తి. భవత్యాః అగ్రజాయాः నామ కిం? మమ అనుజాయాः నామ అగ్రజాహ నామ కిం శ్రావణి కిం నాస్తి. నువ్వు సమాధానం చెప్తున్నప్పుడు కిం అనే పదాన్ని ఉపయోగించకూడదు. ఎవరినైతే ప్రశ్నించాలనుకుంటావో వాళ్ళకు అప్పుడు మాత్రమే కిం అనే పదాన్ని ఉపయోగించాలి. ఇప్పుడు సమాధానం చెప్పు. మమ అగ్రజాహ నామ మమ అగ్రజాయాః నామ మమ అగ్రజాయ నామ శ్రావణి శ్రావణి. మళ్ళీ చెప్పు. మమ అగ్రజాయాః నామ మమ అగ్రజాయ నామ అగ్రజాయాః అగ్రజాయ యాహ అనేది రావాలి. తన యొక్క మా అక్క యొక్క పేరు. మమ అగ్రజాయాః నామ మమ అగ్రజాయ నామ శ్రావణి శ్రావణి. శ్రావణి కతి వర్గే పఠతి? ఏం చదువుతుంది? ఏ తరగతిలో ఉంది తను? తెలీదా? నాకైతే క్లాస్ 10వ తరగతి. దశమ వర్గే పఠతి. దశమ వర్గే పఠతి మమ అగ్రజ దశమ వర్గే పఠతి. మమ అగ్రజ దశమ వర్గే పఠతి ఉత్తమం. కుత్ర అగ్రజాయాः పాఠశాలాయాः నామ కిం? మమ అగ్రజాయాः పాఠశాలయ నామ మమ అగ్రజాయాः పాఠశాలాయాः నామ స్వామి వివేకానంద గురుకుల ఆఫ్ ఉమెన్ ఎక్సలెన్స్. ఉత్తమం. అత్ర అస్తి వా భవత్యాः అగ్రజ? మీ యొక్క అక్క అక్కడ ఉన్నదా? మహోదయ్ కా ఎవరు తను? సా కా ఆమె ఎవరు? 10th క్లాస్ లో ఉంది మేడం. ఈ అత్ర నాస్తి వా? కక్షాయాం నాస్తి వా? మీ తరగతిలో లేదా? లేదు మహోదయ్. అస్తు ఉత్తమం. కక్షాయాం నాస్తి అనాలి, తరగతిలో లేదు. అస్తు. భవతి పృచ్ఛతు అన్యః స్వపరిచయం కరోతు. నువ్వు మిగతా వాళ్ళని పరిచయం చేసుకో. ఎవరిని అడుగుతున్నావో వాళ్ళని పిలవాలి. భవత్యాః నామ కిం, భవతః నామ కిం అంటూ పరిచయం చేసుకోవాలి. భవత్యాః నామ కిం? మమ నామ వైశాలి. అనంతరం భవతః నామ కిం? మమ నామ మన్శ్రీ. భవతః పితుః నామ కిం? పితుః నామ. భవతః నాస్తి అత్ర. భవత్యాః. సా స్త్రీ వా పుంలింగం వా? స్త్రీలింగం వా పుంలింగం వా? తను స్త్రీలింగమా? స్త్రీనా పురుషుడా? స్త్రీ కదా. అప్పుడు ఏమనాలి? భవత్యాః. భవత్యాః పితుః నామ కిం? మమ పితుః నామ
శాంతి. పితుహు అంటే ఎవరు? ఫాదర్. ఫాదర్. మరి ఏం చెప్పారు? మమ పితృ నామ చంద్రశేఖర అంతేనా? చంద్రశేఖర అస్తు. అనంతరం भवत्याः पितुः नाम किं? मम पितुः नाम नरसिंहु. भवत्याः मातुः नाम किं? मम मातुः नाम शान्ति. మాతుః నామ మాతుః నామ भवत्याः मातुः नाम किं? मम मातुः नाम सुवर्ణ. మాతుః మాతుః అని దశవారం 10 సార్లు వదతు. మాతుః మాతుః మాతుకి అంటున్నావు. మాతుః నామ మాతుః నామ అని 10 సార్లు చెప్పు. ఇప్పుడు మళ్ళీ వాక్యం చెప్పు. మమ మాతుః భవత్యాః మాతుః నామ కిం అని ప్రశ్న అడుగు. మాతుకి వా మాతుః మమ మాతుః నామ మమ మాతుః నామ శాంతి. 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 అస్తు. అనంతరం भवत्याः पाठशालायाः नाम किं? పాఠశాలాయాః నామ కిం? भवत्याः पाठशालायाः नाम పాఠశాలాయాః नाम किं? పాఠశాల దీర్ఘం తీయి యాహ అని చెప్పు. పాఠశాలాయాః పాఠశాలాయాః స్వామి వివేకానంద గురుకులం. భవతి కుత్ర నివసతి? భవతి కుత్ర నివసతి? వికారాబాద్. అహం వికారాబాద్ అస్మి. అక్కడ ఉండు. వికారాబాదే అస్మి. వికారాబాద్ అస్తి. బాదే అంటే అక్కడ వికారాబాదులో ఉన్నాను. వికారాబాదే అస్మి లేదా నివసామి వసామి ఏదైనా శుద్ధం వే. అనంతరం అత్ర భవతః అక్కడ భవాన్ అస్తి ఖలు అతను ఉన్నాడు కదా. పిల్లలు మగ పిల్లలు కూడా ఉన్నారు కదా. పురుషః సంతి ఖలు. అత్ర ఒకరిని పిలవండి అక్కడ. శివకుమారః. పృచ్చతు అన్యః ప్రశ్నాన్ పృచ్చతు. मम नाम शिवकुमार. भवतः शिवकुमार नाम किं? भवतः मास्तु नाम किं? मम मास्तु नाम किं? नाम देखभाल. भवत्याः पितुः नाम
భవతః పితుః నామ కిం భవత్యాః నాస్తి అత్ర పురుషः అస్తి ఖలు అబ్బాయిని అడిగినప్పుడు భవతః అనాలి మీరు ఆడపిల్లలనైతే భవత్యాః అని అడగాలి భవతః పితుః నామ పితుః నామ పితుః నామ పితుకి అన్నట్లు వినిపిస్తుంది పితుకి అక్కడ ఉండదు అది అశుద్ధ పదం అదొక లాగా నాకు ఒక పితుః భవతః పితుః నామ కిం భవతః పితుః నామ కిం మమ పితుః నామ పితుః నామ పితుః నామ మధ్యనాయ ఆ, భవతః మాతుః నామ కిం భవతః మాతుః నామ కిం మమ మాతుః నామ దేవవాన్ భవాన్ అగ్రజా అనుజః అస్తి వా నాస్తి వా మీకు తమ్ముడు గాని అన్న కాని ఉన్నారా మేడం ఆ, ఇద్దరు ఉన్నారా అప్పుడు భవతః అనుజః నామ కిం అనుజస్య నామ కిం భవతః అనుజస్య నామ కిం మమ అనుజస్య నామ ప్రణీతః అక్క ఉందా ఆహా అప్పుడు అక్కనైతే ఏమడగాలి భవతః అనుజాయాః నామ కిం మమ అనుజాయాః నామ ప్రణీత సంగీత అస్తు సంగీత చెల్లెలు ఉన్నారా అప్పుడేమనాలి అగ్రజ అన్నాం కదా ఇప్పుడు అనుజాయాః నామ ఇందాక అగ్రజాయాః నామ కదా ఏం చెప్తున్నారా నాకు అస్సలు భవతః అనుజాయాః నామ కిం అప్పుడు మమ అనుజా నాస్తి నాకు అనుచెల్లెలు లేరు అస్తు అస్తు భవాన్ కతి వర్గే పఠతి ఏ క్లాస్ చదువుతున్నావు ఆరో తరగతి ఏం చెప్పాలి ఆరుని సంస్కృతంలో ఏమన్నాము 8 8ని ఏమనాలి సంస్కృతంలో అష్టమి అష్టమి అంటే 8 అష్టమి వర్గే పఠామి అస్తు ఉత్తమం కుత్ర నివసతి భవాన్ కుత్ర నివసతి ఎక్కడ ఉంటున్నాడు వికరతాబాదా వికారాబాద్ నగరే అస్మి అస్తు ఇలాంటివన్నీ కొంచెం రాసుకోండి టిప్పణి పుస్తకే లిఖతు అభ్యాసం కుర్వంతు రాసుకోండి అభ్యాసం చేయండి అస్తు తిష్టతు నానా తిష్టతు అంటే కూర్చోండి తిష్టంతు అస్తు అనంతరం అత్ర కిం అస్తి ఇక్కడ ఏముంది శిష్టాచారః శిష్టాచారః అంటే ఏంటి పదస్య అర్థం ఏంటి శిష్టాచారం అంటే ఏంటి ప్రతినిత్యం మనం ఎప్పుడైతే ఉపయోగిస్తామో కొన్ని పదాలు ఇవి ఇలానే ఉపయోగించాలి అని చెప్పుకుంటామన్నమాట అవి ఏమేంటివి ఇప్పుడు హరిహి అంటే అంటే దేనికి బదులు హరిహి ఓం అనేది వాడాలి హలో
హలో మాస్తు హరి ఓం వదతు. హలో వద్దు, హరి ఓం అని చెప్పండి. అనంతరం నమస్తే. ఎవరైనా పెద్దవాళ్ళని కానీ ఎవరికైనా మనం పలకరించినప్పుడు నమస్తే అని పలకరిస్తాం కదా, అలా నమస్తే అంటే నమస్కారః అన్న, నమస్తే అన్న అంటే దండం పెట్టేటప్పుడు అన్నమాట నమస్తే. అనంతరం సుప్రభాతం. సుప్రభాతం కదా ఎప్పుడు ఉపయోగిస్తాం? కదా ఉపయోగిస్తే ఎప్పుడు ఉపయోగిస్తాము? ఎప్పుడు? ప్రాతకాలే, ప్రొద్దున పూట గుడ్ మార్నింగ్ మాస్తు సుప్రభాతం వదతు. అనంతరం క్షమ్యతాం. క్షమ్యతాం ప్రతినిత్యం ఉపయోగించే కలు. సారీ, సారీకి బదులు సారీ మాస్తు, సారీ మాస్తు క్షమ్యతాం ఇది వదతు. క్షమాపణ. శుభరాత్రి. శుభరాత్రి ఇది పదస్య అర్థం శుభరాత్రి, గుడ్ నైట్. మనం ఎప్పుడైనా రాత్రిపూట పడుకునేటప్పుడు అందరికీ గుడ్ నైట్ అని చెప్తాం కదా, గుడ్ నైట్ మాస్తు శుభరాత్రి ఇది వదతు. అనంతరం చింతామాస్తు. చింతామాస్తు ఇది పదస్య అర్థం డోంట్ వరీ అని చెప్తాం కదా, అది ఏం బాధపడకు, పర్వాలేదు, ఇలాంటి సందర్భాల్లో చింతామాస్తు ఇది పదాన్ని ఉపయోగిస్తాము. ఇప్పుడు ఏంటి, నేను నిన్నని మీకు ఇవన్నీ నేర్పించాను, మీరు ఏమీ అభ్యాసం చేయలేదు. అప్పుడు మీరు ఏం చెప్పాలి నాకు అభ్యాసం చేయనప్పుడు? క్షమ్యతాం అంటారు. క్షమ్యతాం అని ఉపయోగించినప్పుడు నేనేం చెప్పాలి? చింతామాస్తు పునః కరోతు, మళ్ళీ చేయండి అని చెప్తాను నేను, అంతే. అస్తు. ఇప్పుడు రాస్తున్నారా? మీరు ఒకసారి మీకు తరగతిలో ఇది 2 రోజులకు ఒకసారి వింటున్నారా ఈ వీడియోని? వినండి, వినండి, ఈ అభ్యాసం చెయ్యండి 2 రోజులకు ఒకసారైనా. అప్పుడు ఏంటి, మీరేం నేనేం చెప్పానో మీరేం నేర్చుకుంటున్నారు అనేది బాగా అర్థమవుతుంది, ఇంకా తొందరగా ముందుకు వెళ్ళగలరు. అస్తు. అగ్రే గచ్చామః వా, ముందుకు వెళ్ళామా? ఇప్పుడు రాసుకుంటున్నారు అనుకోనా, సమయం అంతా వృధా అయిపోతుంది. ఇప్పుడు తరగతిని చక్కగా ఆనందించండి, వినండి. ఆ తరగతి తర్వాత రాసుకోవడం ప్రారంభించండి. అప్పుడు మీకేంటి, మనకి సమయము వృధా కాదు. ఎందుకంటే నేను చెప్పేది వారంలో ఒక్కరోజే మీకు క్లాస్ తీసుకుంటాను తరగతిని. అందుకని ఇప్పుడు ఎంత సేపైనా సరే వినడానికి ప్రయత్నించండి. తరగతి అయిపోయిన తర్వాత నేనేం చెప్పాను అని చెప్పి ఒక పుస్తకం తీసుకొని మీకు ఎంతవరకు గుర్తున్నాయి నేను చెప్పినవి అని చెప్పి రాయడం ప్రారంభించండి. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. మీకు అర్థం కాలేదనుకో మీ సార్ని అడగండి, మహోదయ నాకు సంస్కృతం యొక్క ఒకసారి వీడియో ప్లే చేయండి, అవి మళ్ళీ ఒకసారి అభ్యాసం చేసుకుంటాము లేదా రాసుకుంటాము అని చెప్పండి. నేను అడిగాను, ఆయన సరే అన్నారు కూడా. అలా రాసుకోండి. నేను ఏదైతే చెప్తానో వాటన్నిటిని మళ్ళీ మీరు రాయడము, చదవడము, వినడము ప్రయత్నిస్తే మీరు ఇంకా బాగా వస్తుంది. ఏం లేదు, వారంలో ఒక్క తరగతే కాబట్టి మీకు రావడం కష్టం, అంతే. సరే, అనంతరం ఏంటి ఇవి? వర్ణమాల. చెప్పేది వాళ్ళని ఒకసారి గ్రూప్ లో ఫోటోస్ పెట్టండి. అలాగే సంస్కృతం శ్లోకం కూడా పెట్టండి. అలాగేనా? అస్తు. అనంతరం వర్ణమాల. వర్ణమాల అంటే ఏంటి? ఆ నుంచి హహ వరకు ఉన్న అక్షరాలన్నిటినీ వర్ణమాల అంటాం. వర్ణము అంటే అక్షరము, మాల అంటే దండ. వర్ణాల యొక్క మాల, వర్ణస్య మాల, వర్ణానాం మాల అనుకోవచ్చు. వర్ణాల యొక్క మాల ఈ వర్ణమాల. ఏమేంటివి? ఆ నుంచి అమహ వరకు ఉన్న వాటిని స్వరాహ అంటాము. నేను అడుగుతాను, మీకు ఎంతవరకు గుర్తున్నాయో చెప్పాలనా? ఇప్పుడు ఈ ఆ నుంచి అమహ వరకు ఉన్నాయి కదా, వీటిని ఏమంటాము? స్వరాలు అన్నాము. వీటిని ఎన్ని రకాలుగా చెప్పుకున్నాం మనం? ఏమేంటివి అవి?
ఏమేంటివి? హ్రస్వస్వరాలు, దీర్ఘస్వరాలు, ఇంకా ఏమిటి అమ్ము? మకారాంత, మకార సహిత అకారః, విసర్గ సహిత అకారః అన్నాము. ఏమేంటివి హ్రస్వస్వరాలు? ఏమేమి ఉన్నాయి? హ్రస్వస్వరాలు ఏమేమి ఉన్నాయి? పలకండి ఒకసారి. హ్రస్వస్వరాలు ఎలా పలుకుతాం, దీర్ఘస్వరాలు ఎలా పలుకుతాం నాన్న? హరి ఓం, హరి ఓం. వినిపిస్తుందా? హరి ఓం. హరి ఓం. ఏమైంది నాన్న? నెట్ దొరకలేదా? వినిపిస్తుందన్నమాట. అన్మ్యూట్. ఏమైంది? సిగ్నల్ లేదా అక్కడ? అస్తు. ఏమేమి అనుకున్నాము? హ్రస్వస్వరాలు అంటే ఎలా పలుకుతాము, దీర్ఘస్వరాలు అంటే ఎలా పలుకుతాము నాన్న? హ్రస్వస్వరాలంటే ఏకమాత్రతో పలుకుతాము, దీర్ఘస్వరాలంటే ద్విమాత్రతో పలుకుతాము. సేమ్. ఆ ఏకమాత్ర అంటే ఆ ఈ. ఏమేమి అక్షరాలు చెప్పండి ఇప్పుడు? హ్రస్వస్వరాలు ఏమేంటి చెప్పినానా? రులు, ఆ ఈ ఊరులు, ఈ 5 అక్షరాలు హ్రస్వస్వరాలు. దీర్ఘస్వరాలు ఏమేంటివి? అవు వరకే దీర్ఘస్వరాలు. అమ్మ అనేది ఏమక్షరము? అమ్మ అనేది ఏమక్షరము? మకారం. మకారంతో వస్తుంది లేదా అనుస్వారమా అంటారు దాన్ని. అనుస్వార సహిత అకారః అంటాము. అదే ఇది. ఈ 2 చుక్కల్ని ఏమని పలుకుతాం మనం? విసర్గ. విసర్గ సహిత అకారః అనుకున్నాం. విసర్గతో కలిసినటువంటి ఆ, మకార అనుస్వారంతో కలిసినటువంటి ఆ అని తెలుగులో అర్థం అన్నమాట. ఇలా ఇన్ని రకాలుగా చెప్పుకున్నాం. అలాగే వీటిని ఏమంటాము? ఏమనుకున్నాం? వ్యంజనాలు, వ్యంజనాని. అలాగే హలంతాలు కూడా అంటారు. హలంతాని అని కూడా అంటారు. హలంతాలు అంటే ఏంటి? హల్ అనే అక్షరం అంటే ఇక్. ఎప్పుడైతే ఈ కాకి కింద ఒక చిన్న గీత అయితే ఎప్పుడైతే వస్తుందో దాన్ని హల్ అని అంటాం. ఇలా ఎప్పుడైతే ఏ అక్షరానికైనా, దీనికైనా సరే
ఇలా ఎప్పుడైతే ఇలా గీతలు వస్తాయో ప్రతి అక్షరం దీనికైనా సరే, ఇప్పుడు చూడండి దీనికి షా ఉంది, షాకైనా ఇలా ప్రతి ఒక్కదానికి ఎప్పుడైతే కింద ఇలా గీతలు వస్తాయో వీటిని హలంతాలు అంటారు. ఈ హలంత అక్షరానికి ఈ ఆ ఈ ఆ అనేది కలిస్తే కా వచ్చింది. అలా ఈ ఆ కలిసిందనుకో అప్పుడేమవుతుంది, కాకు దీర్ఘం వస్తుంది, ఆ కా అని పలుకుతుంది. అది ఈ వస్తే కీ అంటాం, ఇలా కీ వస్తుంది. ఈ వస్తే ఇటు తిరుగుతుంది, ఇలా ఈకి ఇలా ఉంటుంది అన్నమాట. వీటిని హలంతాక్షరాలు అంటారు. ఆ హలంతాక్షరానికి ఎప్పుడైతే మనము ఆ స్వరాలు కలుపుతామో వాటిని ఏమంటారు, ఈ పూర్ణాక్షరం కాగా మారింది. ఇప్పుడు ఈ అక్షరాలు ఒకసారి చెప్పండి. వీటి ఇంతవరకు వ్యంజనాలు అన్నాము. ఈ వ్యంజనాల్ని ఎన్ని రకాలుగా విభజించుకున్నాం మనం వ్యంజనాల్ని? ఒకసారి చెప్పండి. అంతవరకు ఉన్న వాటన్నిటిని ఒకటే వర్గీయ వ్యంజనాన్ని అంటాం. మొత్తం 5 కలిపి పంచవర్గాలు, 5 మొత్తం వాటిని వర్గీయ వ్యంజనాలు. ఆ తర్వాత ఇంకా ఎన్ని రకాలు ఇక్కడ ఏమున్నాయి? ఏమున్నాయి ఇక్కడ? వీటి వరకు ఏమంటాము, వీటి వరకు ఏమంటాము? ఇంతవరకు ఉన్న వాటన్నిటిని ఏమనుకున్నాము, ఇక్కడ ఉన్న వాటివన్నిటిని వర్గీయ వ్యంజనాలు అనుకున్నాము. వీటిని ఏమనుకున్నాము, ఈ వర్గీయ వ్యంజనాలు. వీటిని యారాలావ శేషాసాహ ఆ ఒకటి వర్గానికి ఆ అనేది కలిపినప్పుడు ఆ వర్గీయ వ్యంజనాన్ని. ఇవన్నీ వర్గీయ వ్యంజనాలు, ఈ అవర్గీయ వ్యంజనాలు. ఈ మూడు ఏంటి, క్షాత్రాజ్ఞ, క్ష ఒకటి ఉంటుంది. మొత్తం ఈ నాయి కలిపితే ఏమక్షరాలు ఇవి? సంయుక్తాక్షరాణి. ఎందుకు అన్నాము, ఈ క్ష అనే అక్షరం ఒక్కటి పలకాలి అంటే దానికి ఇక్ ఇలా ఇక్ ప్లస్ ఏం రావాలి, షా అనేది అక్షరం రావాలి. ఇక్కు ప్లస్ షా వచ్చినప్పుడు ఈ అక్షాని వస్తుంది. అందుకని ఈ అక్షరాన్ని పలకడానికి ఈ 2 అక్షరాలు కష్టపడ్డాయి. అందుకని వీటిని సంయుక్త అక్షరాలు అన్నారు. అలాగే ఈ త్రా ఉంది. ఈ త్రాని పలకాలి అంటే ఉత్. ఉత్ అంటే ఏంటే తా అంటాం అనమాట. ఈ తాని ఎప్పుడైతే ఇలా కింద గీత వస్తుందో దాన్ని ఉత్ అంటాము, లేకపోతే తా పూర్ణాక్షరం. ఈ ఉత్ ప్లస్ మనం పలికేటప్పుడు ఇంకేం అక్షరం వినిపిస్తున్నాయి త్రాలో? రా వినిపిస్తుంది. ఇది రానేనా? రా. ఇది ఇత్ ప్లస్ రా అంటే త్రా, త్రా వస్తుంది. ఈ జ్ఞా ఉంది చూసారా, ఈ జ్ఞా అయితే ఎలా రావాలి? జ్ఞా అని పలికినప్పుడు ఏం వినిపిస్తుంది? జా ఇజ్. క్షమితాం. జా జా నీట్గా రాస్తాను. ఇది ఇజ్. ఎప్పుడైతే ఇలా కింద గీసొస్తుందో దాన్ని ఇజ్ అంటాం. ఇజ్ ప్లస్ ఏమక్షరం ఇంకా నా అని వినిపిస్తుంది. అదేంటిది? అనునాసిక. ఈ జ్ఞా ఇది కలిసినప్పుడు ఈ జ్ఞా అనేది వచ్చింది. అది ఒకసారి పలకండి మీరు. ఇవి కావర్గము చావర్గం మొత్తం చెప్పండి ఒకసారి. ఎలా చెప్తారు? జ్ఞా అనాలి, జ్ఞా కాదు జ్ఞా. దాన్ని ఇప్పుడు జ్ఞా ఛ ఛ జ ఝ జ్ఞా.
నా, నాలుక పైనే ఉండాలి. నా అని రావాలి. నా అనకూడదు. నా. ఉమ్. తా ఛా దా ఛా నా పా 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 భా మా యా రా లా వా షే రా సా ఆ షే రా న్యా. ఉత్తమం. ఇప్పుడు చెప్పండి ఎన్ని రకాలు వచ్చాయి ఇప్పుడు మనకి ఇవన్నీ? 5 రకాలు. ఇంకా ఈ వర్గీయ వ్యంజనాలు ఎన్ని రకాలుగా విభజించుకున్నాం మనం ఈ వర్గీయ వ్యంజనాల్ని? 3. 3ని ఎలా ఎలా? అనునాసికలు. అల్ప ప్రాణాక్షరాలు ఏంటివి? మహాప్రాణాక్షరాలు ఏంటివి? అనునాసికలు ఏంటివి? అల్ప ప్రాణాక్షరాలు కా చా టా తా పా గా చా టా దా బా. మహాప్రాణాక్షరాలు గా ఛా ఠా భా వా బా బా గా జా దా దా బా. ధ ఢ ఢ ధ భ అలా పలకాలి. ధా జా దా దా బా. ఉత్తమం. అనునాసికాలు న్యా 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 నా నా మా. అనునాసికలు ఏంటి? నా. ఇలా నాలుక అనేది పైకి ఈ కావర్గం యొక్క అనునాసిక పలికేటప్పుడు ఎలా పలకాలి? కా ఖ గా ఘ ङ ङ ఖ ఖ గా ఘ ङ ङ. నా అనేది నాలుక పైకి తగలకూడదు, కిందికి రాకూడదు, అలానే ఉండిపోవాలి. కా ఖ గా ఘ ङ ఖ ఖ గా ఘ ङ అలా ఉండాలి. చ అప్పుడు న్యా న్యా అని కాదు, నా అన్న ఇలాగా పలకాలి. ఆ నా అనే పలికినప్పుడు నాలిక మనకి అంగిలికి తగులుతుంది కదా, అలా తగలకూడదు. కా ఖ గా ఘ ङ ङ ङ అలానే అనాలి. చ ఝ జ ఝ య. ఒకసారి అనండి. య. మనం పలికేటప్పుడు ఆ స్వరం అనేది ముక్కు ద్వారానే రావాలి. అందుకు న్య. ఛ ఛ జ ఝ ఞ. ఠ ఠ ఢ ఠ ణ. త థ ద ధ న. ప ఫ బ భ మ. ఇప్పుడు ఈ అన్నాసిక వరకు ఎలా పలుకుతాం? ఇక్కడ ఏమిటి? నా న్యా నా నా మ అలా పలకాలి అన్నాసికలు. అనంతరం ఇప్పుడు మనం ఏమైతే చెప్పుకున్నామో అవే అక్షరాలు మహా హ్రస్వస్వరాలు, దీర్ఘస్వరాలు, అనుస్వార సహిత అకార, విసర్గ సహిత అకార, హలంతాలు లేదా వ్యంజనాన్ని, ఇవన్నిటిని ఇవి ఈ కా చా టా తా పాలు వీటిని వర్గీయ వ్యంజనాలు అనుకున్నాము. అలాగే యా రా లా వా షే షా సాహాను అవర్గీయ వ్యంజనాలు అనుకున్నాము. క్షాత్రాజ్ఞాని ఏమనుకున్నాము? సంయుక్తాక్షరాహ అని అనుకున్నాము. అలాగే అలాగే ఒకసారి వీడియో ప్లే చేయించుకోండి అమ్మా, అప్పుడు చూస్తూ రాయండి ఒకసారి. అక్కడ మీ సార్కి నేను చెప్తాను, మహోదయ మీరు ఒకసారి పిల్లలు అన్ని రాస్తున్నారో లేదో చూడండి అని కూడా నేను చెప్తాను ఆయనకి. ఇవేంటివి? ఇందాకైతే చెప్పుకున్నాం కదా, అల్ప ప్రాణాక్షరాలు, మహాప్రాణాక్షరాన్ని, అనునాసికాహ, హలంతాక్షరాలు. అంటే ఇలా ఎప్పుడైతే వేటికి వర్గ అక్షరానికి కింద ఎప్పుడైతే కింద చిన్న చుక్క వస్తుందో గీత, వీటిని హలంతాక్షరాలని అని అంటాము. ఆ అక్షరానికి ఆ అనేది కలిసినప్పుడు వచ్చేది పూర్తి అక్షరం కా అనేది. అలాగే చెప్పుకున్నాగా సంయుక్తాక్షరాలని ఎలా పలుకుతున్నాం అనేది ఆ అక్షరాల యొక్క రూపాలు అవి. అనంతరం వీటిని ఏమనుకున్నాం? మన స్థానాలు, ఈ అక్షరాలు వచ్చే స్థానాలు అన్నమాట. ఏమేమి స్థానాలు చెప్పగలరా మీరు? నేను చూడకుండా చెప్పగలరా మీరు?
ఆ ఈ అక్షరాల వరకు ఎలా అంటాము? ఆలు, కావర్గము, హ. ఎక్కడి నుంచి పలుకుతున్నాం? ఆ ఆ. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ యొక్క స్వరాలు? ఖ ఖ, ఘ ఘ, ङ, హ. ఎక్కడి నుంచి వస్తున్నాయి పలికేటప్పుడు? కంఠం నుంచి వచ్చాయి కాబట్టి వీటిని కంఠవ్య అన్నాం. కంఠ్య, కంఠవ్య నాస్తి కంఠ్య అన్నాం. అలాగే ఇంకేముంటాయి? ఈలు ఈ ఈ, చ ఛ, జ ఝ, ఞ, యా ష. ఇవి పలికేటప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇక్కడ ఈ రెండు తాళాల దగ్గర నుంచి వస్తున్నాయి. వీటిని తాళాలు అంటారు, దవడల్ని. ఈ తాళాల నుంచి వస్తున్నాయి కాబట్టి తాళవ్య. ఇంకేమున్నాయి? రూలు, రు రు, ఠ ఠ, డ ఢ, ణ, రాష. వీటిని పలికేటప్పుడు ఎక్కడి నుంచి పలుకుతున్నాం? అంగిలి భాగం నుంచి వస్తుంది. మూర్ధన్య. ల్, థ థ, ద ధ, న, లా స. ఈ అక్షరాలు పలికేటప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవి దంతాలకి తగిలి వస్తున్నాయి కాబట్టి దంత్య. అనంతరం ఊలు, ఫ ప ఫ, బ భ మ. వీటిని పలికేటప్పుడు ఉచ్చారణ రెండు పెదాలు కలుసుకుంటున్నాయి. ఆ కలుసుకోవడం వల్ల వీటిని పెదాలని ఓష్టాలు అంటాం కాబట్టి ఓష్ట్య. అనంతరం ఇంకేం మిగిలినాయి? ఏ ఐలు, ఏ ఐ అంటున్నాం. అనేటప్పుడు ఎలా వస్తున్నాయి అక్షర స్వరాలు? కంఠం నుంచి తాళాల నుంచి రెండు స్థానాలు కలిపి వస్తుంది కాబట్టి కంఠ్యతాళ్య అని అనుకున్నాం. కంఠతాళవ్య. అనంతరం ఇంకేంటివి? ఓ ఔలు, ఓ ఔ అని పలుకుతున్నప్పుడు ఓ ఔ అంటున్నాం. కంఠం నుంచి వస్తుంది స్వరము. ఓష్టాలు రెండు పెదాలు కొంచెం కలుస్తున్నాయి. ఓ ఔ అన్నప్పుడు కొంచెం కలుస్తున్నాయి కదా పెదాలు రెండు, అందుకని ఓష్టవ్య అన్నాము. వా వా అంటున్నాం. వా అనేటప్పుడు ఎక్కడికి వస్తుంది? వా అనేది దంతాల నుంచి ఓష్టాలు రెండు పెదాలు కలిసి వస్తున్నాయి కాబట్టి దంతోష్టవ్య అని చెప్పుకున్నాం. అనంతరం ఇది మనం చెప్పుకున్నాం కదా, గీతం. చెప్తారా గీతాన్ని? హరి ఓం. చెప్తారా? చెప్పండి ఒకసారి. వచ్చిందా? నాకు మీ పేర్లు తెలియడం లేదు, అందుకనే నేను పిలవలేకపోతున్నా. మీ పేర్లు కూడా ఒకసారి నోట్ చేస్తాను నేను. అస్తు అహం ఒకసారి నేను పాడతాను, పాడతారా మీరు? అశ్వః ఆమ్రం, అశ్వః ఆమ్రం, అశ్వః చపలః ఆమ్రం మధురం. పలుకుతున్నారా? గాయితవంతవా? అందరూ పాడుతున్నారా? అనుగీతవంతః. అశ్వః ఆమ్రం, అశ్వః చపలః ఆమ్రం మధురం. ఇక్షుః ఈశః, రక్షతు సర్వానపి పరమేశః.
उदकं ऊर्मिः उदकं ऊर्मिः उदकं प्रवहति ऊर्मिः प्रभवति उदकं प्रवहति प्रभवति ऊर्मिः उदकम् ऊर्मिः उदकं प्रवहति प्रभवति ऊर्मिः ऋषिः ऋषिं नमामः ऋषिं नमामः ऋलु इति वयं पठामः एडः स्थूलः पुष्टः पुष्टः ऐन्द्रजालिकः वोतुः म्यां म्यां वोतुः औषधं मास्तु मास्तु अस्तु पाडतारा गायतु परमेश्वर ऋलु इति वयं पठामः स्थूलः पुष्टः ऐन्द्रजालिकः పాడుతున్నారా ఓతుః మ్యాం మ్యాం ఓతుః ఔషధం మాస్తు మాస్తు అస్తు అనంత కావర్గం ఇవి నేర్చుకుందామా పాడతారా కమలం వికసతి సుందర సరసి కాఘాఘాఘ చటకః కూజతి చూచూ గీతం చాఛా జాఝాన్య టంటన్నాదం కరోతి ఘంటా టాఠాడాఢాణ తరువరశాఖः హరితాः హరితాः తాథా దాథాన పశ్యంతు చాతాన్ లఘు లఘు మత్స్యాన్ పఫా బభామ యత్ర యత్ర రే చిత్రపతంగः యారాలావ శశకः శవకో దావతి కూర్దతి శేషాసాః
పఠంతు సర్వే వదంతు సర్వే కచటతాప పఠంతు సర్వే వదంతు సర్వే కచటతాప ఖ ఖ గ ఘ ఘ ఛ ఛ జ ఛ న ఠ ఠ డ ఢ ణ త త ధ త న ప ఫ భ ఫ మ యా రా లా వ శేషాసాహ కంఠే కంఠే సదైవ భవతు వర్ణానాం మాలా మాలాం ధృత్వా గాయామహరే లల్లల్లల్లల్ల లల్లల్లల్లల్ల సమ్యక్ అస్తి వా హరి ఓం ఏకవారం గాయిత్వా మీరు పాడతారా గాయితవంతః వా గాయితు తరువరశాకాః హరితాః హరితాః పశ్యంతు చాతాన్ లఘు లఘు మత్స్యాన్ పశ్యంతు చాతాన్ లఘు లఘు మత్స్యాన్ చూడండి అక్కడ చిన్న చిన్న చేపలు ఉన్నాయి పశ్యంతు చాతాన్ లఘు లఘు మత్స్యాన్ యత్ర యత్ర రే చిత్రపతంగాః యత్ర యత్ర రే చిత్రపతంగాః యత్ర యత్ర రే చిత్రపతంగాః శశకః శవకో దావతి కూర్దతి హరి ఓం హరి ఓం హరి ఓం ఉన్నారా హరి ఓం హరి ఓం సర్వం గాయితవంతవా అన్ని చదివారా అన్ని నేను ఈ గీతాన్ని రాసి గ్రూప్ లో
సమూహే ప్రేషయామి, పంపిస్తాను. ఆ దృష్ట్వా గాయతు, పఠతు గాయతు. అస్తు. అనంతరం కిమస్తి? కా గుణింతః. కా గుణింతం? అస్తు. అనంతరం ఇంకొక ఛ, మహాప్రాణాక్షరం ఛ గుణింతం చెప్పండి నాన్న. ఆ, నా 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 గుణింతం చెప్పండి. నా నా నీ నీ అలా. ఉమ్. జ్ఞా జ్ఞా గుణింతం చెప్పండి. జ్ఞాహ. అస్తు, ఉత్తమం. షా షా గుణింతం చెప్పండి. ఉమ్, ఉత్తమం. అలాగే షా మెలిక షా షే ఉంది కదా, షే షే షాలో షే గుణింతం చెప్పండి. షే షా 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 అంటాం కదా. షే సే షే షీ షీ షూ షూ అలా. అస్తు, ఉత్తమం. అనంతరం మనకి సంస్కృతంలో కతిలింగాః సంతి. ఎన్ని ఉన్నాయి? ఎన్ని లింగాలు ఉన్నాయి? స్త్రీలింగాలు ఏమేంటి చెప్పండి. మళ్ళీ ఒకసారి చూడండి. బాలిక, వృద్ధ, మహిళ, యువతి. ఇవన్నీ స్త్రీలింగ రూపాలు. అలాగే పుంలింగ రూపాలు ఏమేంటివి? బాలకః, పురుషః, యువకః, శిశుః, వృద్ధః అనేది పుంలింగం. మళ్ళీ చెప్పండి ఒకసారి. బాలకః, శిశుః, వృద్ధః, వృద్ధః, యువకః, పురుషః.
బాలకః అంటే ఎవరు? మీలాగా పిల్లలందరినీ, మగ పిల్లల్ని బాలకః అన్నాము. శిశువు అంటే ఎవరు? చిన్ని పిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 3 ఏళ్ల పిల్లల వరకు ఉన్న వాళ్ళని శిశువు అంటాం. యువకః 10th అయిపోయిన దగ్గర నుంచి, ఇంటర్ అయిపోయిన దగ్గర నుంచి ఉండే వయసు యువకుడు, పెళ్లి చేసుకునేంత వరకు. పురుషః ఆ తర్వాత నుంచి తండ్రి దగ్గర నుంచి ఇంకా మొత్తం పురుషహే. అనంతరం వృద్ధ ఎప్పుడైతే ముసలితనం వచ్చి మనకి చేతుల్లో చేతిలో కర్ర పట్టుకొని నడిచే అప్పుడు వస్తామో అప్పుడు వృద్ధ అంటాము. అలాగే బాలిక. బాలిక అంటే ఎవరు? ఎప్పుడైతే 5 ఏళ్ల నుంచి స్కూల్కి తరగతికి వెళ్ళే పిల్లలు అన్నమాట, ఆడపిల్లలు, బాలిక. అలాగే యువతి, ఇంటర్ దగ్గర నుంచి మళ్ళీ పెళ్లి అయ్యే వరకు ఉన్న వయసుని యువతి అంటాం. మహిళ. మహిళ అంటే ఎప్పుడైతే భార్యగా మారిపోయి ఆ తర్వాత ఉన్న జీవితం అంతా మహిళ ఈ అంటాం. అలాగే వృద్ధ. వృద్ధ అంటే మన చేతిలో ఎప్పుడైతే కర్ర చేతికి వస్తుందో 50 ఏళ్ళ 60 ఏళ్ళు దాటిన వాళ్ళనందరినీ వృద్ధాహ అని అంటాము. వృద్ధ, వృద్ధ. ఈ శిశువు అనేది ఆడపిల్ల అయినా మగపిల్ల వాళ్ళైనా సరే పుట్టిన పిల్లల్ని శిశువు అనే చిన్నపిల్ల, చిన్నపిల్లోడు అంటూ ఎలా అయినా పిలవచ్చు, శిశువు అని సంబోధిస్తామన్నమాట. అర్థమైందా? అనంతరం అనంతరం కిమస్తి? ఏంటిది ఇది? అస్మాకం సుందర ప్రదేశ. మనది మన అందమైన సుందర ప్రదేశము అని చెప్తున్నాడు. అస్మాకం సుందర ప్రదేశ. ఏమేంటిది? మన యొక్క అస్మాకం అంటే ఎవరు? నువ్వు, నేను, మీరు, అందరం, ప్రతి ఒక్కరం కలిపేది అస్మాకం, మేము అందరము అని ఎప్పుడైతే సంబోధిస్తామో దాన్ని అస్మాకం అని అంటాము. సుందరః. సుందరః అంటే ఏంటి? అందంగా. అందంగా ఉండేవాళ్ళు, అందంగా ఉండేది ఏదైనా సరే దాన్ని సుందరః అని అంటాము. అలాగే పరివేష. పరివేష అంటే ఏంటి? చూపించేవాడు, పర్యాటకుడు, చూసేవాళ్ళు, చూపించేవాడు అన్నమాట. అందమైన ప్రపంచాన్ని చూపించేవాడు పరివేష. ఏమేం చూపిస్తున్నాడు? ఇక్కడ ఏమున్నాయి? సంస్కృతం వచ్చు కదా, చదవడం వచ్చు కదా? మీ దగ్గర పుస్తకాలు ఉన్నాయా? ఈ సరళ పుస్తకాలు ఉన్నాయి కదా? ఉన్నాయి కదా? లేవా? అస్తు, తెప్పించుకుంటే అందులో మొదటి పాఠము ప్రథమ పాఠ అస్మాకం సుందర ప్రదేశ అనేది. సరే, నేనే చెప్తాను. మహోదయే. మగవాళ్ళనైతే మహోదయ, ఆడవాళ్ళనైతే మహోదయే అని సంబోధించాలి. సంబోధించడం అంటే పిలవడము. ఏమని పిలవాలి మగవాళ్ళనైతే? మీరు సార్, మేడం అంటారు కదా ఇంగ్లీష్ లో అయితే, అలానే సార్ అంటే మహోదయ, మేడం అంటే మహోదయే. మహోదయ అది సంబోధన. మహోదయ అంటాం మామూలుగా. మహోదయ అంటే సార్ అని పిలుస్తామన్నమాట. పిలవడాన్ని మహోదయ, మేడంని మహోదయే అని పిలుస్తాము. లేదు అంటే గురువు గారు అంటాం. ఎవరినైనా సరే గురువు గారు అని సంబోధించవచ్చు. మన ఎవరైతే మంచి బోధిస్తున్నారో వాళ్ళందరూ మనకి గురువులే. ఆచార్య. ఆచార్య అంటే మగవాడు, ఆచార్య అంటే ఆడవాళ్ళు. శిక్షక అంటే మగవాళ్ళు. శిక్షక అంటే ఏంటి? శిక్షణ ఇచ్చేవాళ్ళు. ఏదైతే మనకి నేర్పించడానికి శిక్షణ ఇస్తున్నారో వాళ్ళు శిక్షక అంటే పుంలింగము.
శిక్షిక అంటే స్త్రీలింగము, మేడం. అలాగే ఎవరైతే మనకి బోధిస్తున్నారో వాళ్ళు. అస్తు. లేదు మన్యే అని కూడా అంటాము, అది కూడా గురువు గారు అన్నట్లు సంబోధన వస్తుంది. ఏమేం చూపిస్తున్నాడు పరివేషక మనకి? చంద్రః, చంద్రుణ్ణి చూపిస్తున్నాడు. ఇంకా మేఘః, మేఘః. మేఘః అంటే ఏంటివి? మేఘాలు. మేఘాలు మనకి ఏ అయితే వర్షాన్ని ఇస్తాయో అవి మేఘాలు, క్లౌడ్స్ అంటాం కదా ఇంగ్లీష్ లో, అలాంటివి. మేఘః అంటే మేఘాలు. ఈ ఖగః అంటే పక్షి, ఖగ ఖగాః, ఖగాః అంటే ఏంటి? పక్షులు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఏకం ద్వే త్రీణి చత్వారి. ఎన్ని పక్షులు ఉన్నాయి మొత్తం? 4 రకాల 4 పక్షులు ఉన్నాయి. 4 పక్షులు ఉన్నాయి. అందుకని ఖగా, వాటి పేర్లు చెప్పలేదు, ఏ అయినా అన్ని రకాల పక్షుల్ని చూపించారు. అందుకని ఖగః అంటే పక్షి, ఖగాః అంటే చాలా పక్షులు. అవి ఏమేమి చూపిస్తున్నాడు? చంద్రః, మేఘః, ఖగాః పక్షులని, పర్వతః, పర్వతాలు అంటే ఏంటి? కొండలు అంటాం కదా అవి. పర్వతః పర్వతాలు చూపిస్తున్నాడు. సూర్యః, సూర్యః అంటే ఎవరు? చంద్రుడు. సూర్యుడు, క్షమత. సూర్యః అంటే సూర్యుడు, సూర్యుడిని చూపిస్తున్నాడు. తర్వాత ఇంకేం చూపిస్తున్నాడు? వృక్షః, చెట్టుని చూపిస్తున్నాడు. సరిత, సరిత అంటే ఏంటి? నది, నదిని చూపిస్తున్నాడు. సరిత నది. మృగాః, మృగాః అంటే ఏంటి? మృగః అంటే జంతువు, మృగాః ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఏకం ద్వే త్రీణి, మొత్తం 3 జంతువులు ఉన్నాయి కాబట్టి మృగాః అని చెప్పారు. అలాగే ఇంకేమో చెప్తున్నాడు? గాసం, గాసం అంటే ఏంటి? గడ్డి. మన పశువులు మేస్తాయి కదా పచ్చటి గడ్డి, అది, దాన్ని గాసం అన్నారు. ఇంకేం చూపిస్తున్నాడు? బాలకః, బాలకః అంటే ఎవరు? అబ్బాయి. బాలకః కాదు, బాలహ అని కూడా అంటారు. బాలకః అని ఇందా చూసాం కదా, బాలకః అన్న అబ్బాయే, బాలహ అన్న అబ్బాయే. ఇంకేం చూపిస్తున్నారు? చటకః, చటకః ఇది ఇక్కడ పక్షి ఉంది. చటకః అంటే పిచ్చుక, ఈ పిచ్చుకని చూపిస్తున్నారు. ఇంకేమున్నాయి? శశకః, శశకః అంటే ఏంటి? కుందేళ్ళు, కుందేళ్ళని చూపిస్తున్నాడు. బాల, బాల అంటే ఎవరు? అమ్మాయి. నాకేం చెప్తున్నారో అర్థం కావట్లేదు నానా. తర్వాత ఏంటి? పుష్పం, పుష్పం పువ్వులు చూపిస్తున్నాడు. పత్రం, పచ్చటి ఆకుల్ని చూపిస్తున్నాడు, ఆకుని. హంసః, హంసః అంటే ఏంటి? స్వాన్. హంసః, హంసని చూపిస్తున్నాడు. నౌక, నౌక అంటే ఏంటి? పడవ, పడవని చూపిస్తున్నాడు, ఒకటే పడవని. ఏమేం చూపించాడు ఇక్కడ? మళ్ళీ ఏకవారం పట్టుతో ఒకసారి మళ్ళీ చెప్పండి. అస్మాకం సుందరః పరివేషః. ఏమేం చూపిస్తున్నాడు అబ్బాయి మనకి? చంద్రః, సూర్యః, మేఘః, పర్వతః, ఖగాః, వృక్షః, సరిత, మృగాః, నౌకా, హంసః, గాసం,
వ్యాసం బాలా బాల పుష్పం పుష్పం పు- పర్ణం పర్ణం పత్రం పత్రం శశకః శశకః చటకః జటకః బాలః. బాల మళ్ళీ ఒకసారి చెప్పండి అన్న, ఏమేమి ఉన్నాయి ఇక్కడ? శశకః, శశికః కాదు, శశకః. బాలా బాలః పుష్పం గాసం హంసః నౌకా. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? చంద్రః పుంలింగమే, సూర్యః పుంలింగమే, ఖగాః పుంలింగమే, వృక్షః పుంలింగమే, మేఘః పుంలింగమే, పర్వతః పుంలింగమే. ఇంకేమున్నాయి? హంసః పుంలింగమే, శశకః పుంలింగము, బాలః పుంలింగము, మృగాః ఇవన్నీ పుంలింగాలు. ఎన్ని ఉన్నాయి ఇక్కడ పుంలింగాలు? చెప్పండి, ఏమేంటి పుంలింగాలు అన్ని చెప్పండి ఒకసారి. ఉమ్. శశకః చటకః ఇంకా వృక్షాః మృగాః. 10 ఉన్నాయేమో ఇక్కడ. ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ ఏకాదశ. ఏకాదశ ఉన్నాయి, మొత్తం 11 ఉన్నాయి. అర్థమైందా? అలాగే స్త్రీలింగాలు చెప్పండి, ఏమేమి ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? కిం కిం అస్తి కతి సంతి. ఏమేమి ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి? ఏమేమి ఉన్నాయి స్త్రీలింగాలు? సరిత, బాల, నౌక, పుష్పం ఏం లింగం? పుష్పం ఏం లింగం? నపుంసకలింగం. పుష్పం ఏం లింగం? నపుంసకలింగం. ఇక్కడ ఏమున్నాయి? పత్రం, పుష్పం, ఘాసం. ఇంతవరకు ఏమి లింగాలు ఇవి? నపుంసకలింగాలు అంటారు వీటిని. అర్థమైందా? సరే, ఓకే.
అస్తు. ఇక్కడ ఏమేమి ఉన్నాయి నాన్న? మొత్తం ఎన్ని? ఏకాదశ పుంలింగాలు ఉన్నాయి. త్రీ బాలకా బాలిక ఇలా ఉన్నాయి. తిస్రః స్త్రీలింగాః. హరి ఓం. ఉన్నారా మీరందరూ? మీ మాట నాకు వినిపించడం లేదు నాన్న. ఇవాళకి ఇంతవరకు నేర్చుకోండమ్మా. అనంతరం తర్వాత తరగతిలో ముందుకు వెళ్దాం. సంఖ్యలో ఒకసారి చదువుతారా? చదవండి. ఏకం ద్వే. నేను చెప్తాను, ఒకసారి మీరు పలకండి, తర్వాత మీరు చదవండి. ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ. మళ్ళీ చెప్పండి ఒకసారి ఇంతవరకు. చత్వారి షట్ సప్త. ఇది షట్. షట్ అంటే 6. సప్త అష్ట నవ దశ. మళ్ళీ ఒకసారి పునః ఏకవారం పఠంతు. ఏకం ఇంకొకసారి చెప్పండి పునః ఏకవారం. ద్వే. ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ. పునః ఏకవారం. అష్ట దశ. అస్తు. ఇంతవరకు నేర్చుకోండి. నాకు గుడింతాలు చెప్పాను కదా, మీకు ఇందాక ఈ గుడింతాలు చూపించాను కదా, ఈ గుడింతాలు కూడా మీరు అన్ని గుడింతాలు రాయాలి. మీ టీచర్కి చూపించండి అన్ని రాసి. అన్ని రకాల గుడింతాలు రాయండి. నేను పంపిస్తాను. మీకేం కావాలి? ఈ గీతం ఒకటి పంపించమన్నారు, 2 గీతాలు ఇవి కూడా కదా. అస్తు. నేను ప్రేషయామి. అహం ప్రేషయామి. అనంతరం మనము శాంతి మంత్రం చెప్పుకొని తరగతి ముగిద్దాం. అస్తు.
ఉమ్. ఇది ఒక్కసారి పాడండి నాన్న. అహం పఠామి సంస్కృతం అహం వదామి సంస్కృతం అహం లిఖామి సంస్కృతం సదైవ సుందరాక్షరం. హరి ఓం. మీ మాట నాకు వినిపించడం లేదు, పాడతారా? అయితే పాడండి. అహం పఠామి సంస్కృతం అహం వదామి సంస్కృతం అహం లిఖామి సంస్కృతం సదైవ సుందరాక్షరం. అహం స్మరామి మాతరం అహం భజామి మాతరం అహం నమామి మాతరం సదైవ భక్తి పూర్వకం. ఉత్తమం. అంటే అర్థమైందా? పఠామి అంటే ఏంటి? చదవడము. నేను సంస్కృతం చదువుతాను. వదామి అంటే మాట్లాడడం. ఇవి ఇక్కడ చూడండి, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు సంస్కృతంలో. లిఖామి అంటే రాయడం. నేను సంస్కృతాన్ని రాస్తున్నాను. అవి ఎలా ఉంటాయి ఆ సంస్కృత అక్షరాలు? సదైవ సుందరాక్షరం, చాలా అందంగా ఉంటాయి అన్నమాట ఆ అక్షరాలు. అలాంటి అందమైన అక్షరాల్ని రాస్తున్నాను. ఇంకా ఏం చేస్తున్నాడు? అహం స్మరామి మాతరం. మాత అంటే తల్లితో సమానంగా సంస్కృతాన్ని చెప్తున్నాడు. అహం స్మరామి మాతరం, సంస్కృతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాను. అహం భజామి మాతరం, ఆ సంస్కృతాన్నే భజన చేస్తూ ఉంటాను సంస్కృతంలోనే. అలాగే అహం నమామి మాతరం, నేను సంస్కృతానికి నమస్కారం చేస్తున్నాను. సదైవ భక్తి పూర్వకం, ఎలా నమస్కారం చేస్తున్నాడు? చాలా భక్తితో నమస్కారం చేస్తున్నాడు ఈ తల్లికి. ఈ తల్లి నుంచే వచ్చింది ఈ సంస్కృతం అంతా, మన యొక్క జ్ఞానం అంతా. అవగతంవా? అర్థమైందా? అస్తు. శాంతి మంత్రం అందరం కలిసి చదువుదామా? ఓం సర్వే భవంతు సుఖినః మా దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. అస్తు. ధన్యవాదः. ఆగామి గురువాసరే పునః మేలిష్యామः. అస్తు వా? ధన్యవాదः. శుభం శుభం. రామ్ రామ్.